సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి నిరుద్యోగ భృతి అదేనండి. మన యువనేస్తం పథకం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నిరుద్యోగ భృతి పథకం అనేది మనకు తెలుసు కదా, సూపర్ సిక్స్ పథకాల్లో వన్ ఆఫ్ ద పథకం ఇది. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అవసరమైన సర్టిఫికేట్స్ ఏంటి అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కానీ మెయిన్గా ఈ యువనేస్తం పథకం అనేది నిరుద్యోగుల పాలిట వరం అనే చెప్పచ్చండి. ఎందుకు అంటే దీని ద్వారా మనకి నెలకి 3,000 రూపాయలు అయితే గవర్నమెంటు మన బ్యాంక్ అకౌంట్లో అయితే ఇవ్వనున్నారు. సో ఈ పథకానికి కావలసిన అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటి అంటే నిరుద్యోగ భృతి పథకం అండి. ఇది అమలు చేస్తాను అనేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే కూడా మనకి ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకాలు ఏంటి అంటే దీపం పథకము, అదే ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెక్స్ట్ 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పథకము, ఆ డబ్బులు అనేవి అయితే జమ చేశారు. దానితో పాటు ఏంటి అంటే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, నెక్స్ట్ అన్నదాత సుఖీభవ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి అంటే ఈ నిరుద్యోగ భృతి పథకము. ఈ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది అంటే మెయిన్గా ఏంటి అంటే నెలకి 3,000 రూపాయలని నిరుద్యోగుల అకౌంట్లో అయితే వెయ్యనున్నారండి. సో దీనితో ఏంటి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు అయితే ప్రతి నిరుద్యోగికి కూడా లబ్ధి అయితే చేకూరుతుంది అని అయితే చెప్పవచ్చండి. సో ఈ 36,000 అనేది చాలా తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి. సో ఎవరైనా అర్హులు ఉంటే మాత్రం ఈ పథకానికి తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే దీనికి మెయిన్గా కావలసిన అర్హతలు ఏంటి అనేది చూద్దాం. కానీ దీనికి మెయిన్గా కావాల్సిన అర్హతలు ఏంటి అంటే అట్లీస్ట్ అంటే మినిమం డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ అనేది పూర్తి చేసి అయితే ఉండాలండి. నెక్స్ట్ అర్హుల వయస్సు అనేది 20 నుండి 35 సంవత్సరాల మధ్యన అయితే ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం కూడా చేస్తున్న వాళ్ళు అయితే ఈ పథకానికి అనర్హులండి. నెక్స్ట్ ఈపీఎఫ్ అకౌంట్ అనేది లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ కుటుంబానికి 5 ఎకరాల కన్నా తక్కువ భూమి అయితే ఉండాలండి. నెక్స్ట్ 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, అంటే కారు అటువంటివి అయితే ఉండకూడదండి. నెక్స్ట్ కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండకూడదు. నెక్స్ట్ పింఛన్ అంటే ఇప్పుడు ఎవరైనా విడో పెన్షన్ గట్టా తీసుకుంటూ ఉంటారు కదండి. సో అటువంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులని. నెక్స్ట్ దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం. కానీ ఈ పథకానికి అర్హత ఉన్నవారు ఈ క్రింది డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అప్లోడ్ చేయడానికి. అవేంటి అంటే ఆధార్ కార్డు, నెక్స్ట్ మన ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మనకు ఉండాలండి. నెక్స్ట్ ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు ఉండాలి. నెక్స్ట్ మనం ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో అయితే అప్లై చేస్తున్నామో ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ నివాస ధ్రువపత్రం కూడా ఉండాలండి, అంటే రెసిడెన్స్. సో ఇవన్నీ కనుక రెడీగా పెట్టుకోండి. ఈ పథకం ఎప్పుడైనా ఇంకా రిలీజ్ అవ్వగానే నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి. సో అవ్వగానే మీరైతే అప్లై చేసుకుందరు. కానీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.